నిన్న చూసాము చంద్రబాబు నాయుడు టీడీపీ పచ్చ రౌడీలు టీడీపీ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాశారని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ నేతలు పచ్చ కార్మికులు దాడి చేశారని తీవ్రంగా ఖండించేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాళ్ల వర్షం కురిపించినారు తెలుగు మహిళలు ఆ డెక్కన్ క్రానికల్ కార్యాలయం బోర్డుకు నిప్పంటించారు టీడీపీ నేతలు కూడా. కొందరు చూసాం మనం, అది ఆ వీడియోస్ కూడా చూసాము. తర్వాత అద్దాలు పూల కుండీలు ధ్వంసం చేశారు. దీన్ని వాళ్ళు అయినా కూడా, అంత చేసినా కూడా డెక్కనికల్ కార్యాలయం వాళ్ళు భయపడలేదు. పత్రిక ధైర్యంగానే వాళ్ళు ఖండించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ కథం కూడా వాళ్ళు యూటర్న్ కథనం రాశారు. వాళ్ళు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారు, చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు కథనం మీద అని. దానిపైన వాళ్ళు డెక్కన్ క్రానికల్ వాళ్ళు రాస్తే, దాన్ని పత్రిక రాస్తే దానిపైన దాంతో ఆగ్రహంతో ఆ కార్యాలయంపై, ఆ పత్రిక కార్యాలయంపై దాడి చేశారు. తీవ్రంగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దాడిని తీవ్రంగా ఖండించేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాడి ప్రజాస్వామికం అన్న సిపిఎం వాళ్ళు కూడా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించారు. ఎంపీపీ కాలనీ విశాఖలో ఉంటున్న డెక్కనికల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న టీడీపీ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే రీతిలో పత్రికా స్వేచ్ఛ పైన దాడికి దిగింది. విశాఖ నగరంలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ అనుబంధ సంఘాల నేతలు దాడి జరిపిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్పై యూటర్న్ తీసుకుందంటూ డెక్కన్ క్రానికల్ పత్రిక బుధవారం ఒక కథనాన్ని ప్రచురించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కథనంలో పేర్కొంది. వారి మాటల సారాంశాన్ని వివరిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. దీంతో టీడీపీ అనుబంధ సంఘాలైన టిఎన్ఎస్ఎఫ్, తెలుగునాడు మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కాలనీ ఆబ్గర్లోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై మెరుపు దాడి చేశారు. కార్యాలయం గేటు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి కార్యాలయం అద్దాలు, ఫర్నిచరు, పూల కుండీలను పగలగొట్టారు. కార్యాలయంలోని మహిళా సిబ్బందితో వాగ్దానానికి దిగి దుష్పాషలాడుతూ దూషించారు. కొంతమంది తెలుగు మహిళలు కార్యాలయం ఎదుట డెక్కన్ క్రానికల్ పేరుతో కూడిన పోస్టర్ను పెట్రోల్ పోసి తగలబెట్టగా, తర్వాత చాలామంది గోడ ఎక్కి, టీడీపీ నాయకులు గోడ ఎక్కి బోర్డుపై పెట్రోల్ పోసి పట్టించారు. పత్రికా యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులను బూతులు తిట్టారు. ఊహించని పరిణామంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపైన దాడి ఘటనపైన విశాఖ డెక్కన్ క్రానికల్ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడికి పాల్పడి కార్యాలయ ఆస్తులను పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటుకరాలతో కార్యాలయ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారంటూ పేర్కొన్నారు. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుష్పాషలాడినట్లు ఫిర్యాదులు వివరించారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సైతం పోలీసులకు అందజేశారు. సిబిఐ కూడా దీన్ని ఖండించింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని ఖండించారు.